హాయ్ వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మా కుటుంబ సభ్యులతో వైజాగ్లో ఉన్న కొన్ని దేవాలయాలకు వెళ్ళి దర్శించుకున్నాం. మొదటిగా బెల్లం వినాయకుడి గుడికి వెళ్ళాము. ఈ స్వామిని ఆనంద గణపతిగా పేర్కొన్నారు. భక్తుల కోరిక ఏదైనా కానీ బెల్లాన్ని ప్రసాదంగా స్వీకరించే ఈ గణపతి బెల్లం వినాయకుడు. ఈ బెల్లం వినాయక స్వామిని సాక్షాత్తు ఆ చంద్రుడే వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారని మన పూర్వీకులు చెప్తున్నారు. ఈ స్వామివారి విశిష్టత ఏమిటంటే స్వామివారి తొండం కుడివైపున ఉంటుంది. ఇంతకీ ఈ గుడి ఎక్కడ అని అనుకుంటున్నారా? మన వైజాగ్ కలెక్టర్ ఆఫీస్ డౌన్ ఏవిఎన్ కాలేజ్ దగ్గరలో ఈ గుడి ఉంది. గుడి ఎంట్రన్స్లో శ్రీ సూర్యనారాయణమూర్తి, శ్రీకృష్ణుడు, శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి ఉంటారు. ఈ స్వామివారికి కొంచెం బెల్లం ఇచ్చి భక్తులు ఏం కోరుకున్నా ఆ కోరికలను తీరుస్తారు. భక్తులు కోరిన కోరికలు తీరాక కిలోల్లో బెల్లాన్ని తెచ్చి ఆ స్వామివారికి నైవేద్యంగా ప్రసాదిస్తారు. ఆ స్వామివారి దర్శనం మాకు బాగా జరిగింది. బెల్లం వినాయకుడి గుడిలో శ్రీకృష్ణ భగవానుని ప్రతిష్ఠించారు. భక్తులకు బెల్లాన్నే స్వామివారి ప్రసాదంగా ఇస్తారు. మా అత్తయ్య, మా ఆయన, నేను, మా బుడ్డోడు, మా చిన్నాడబడుచు, మా అన్నయ్య, నా మేనల్లుడు అందరం కలిసి బెల్లం వినాయక స్వామిని అయితే దర్శించుకున్నాం. బెల్లం వినాయకుడి గుడి పక్కనే హనుమాన్ గుడి కూడా ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హనుమాన్. నెక్స్ట్ అయితే శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి గుడికి అయితే వచ్చేసాం. మన వైజాగ్లో బాగా ప్రసిద్ధి చెందిన అమ్మవారు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు. ఈ అమ్మవారికి అంగరంగ వైభవంగా మార్గశిర మాసంలో బాగా పూజలు చేస్తారు. గుడిలో అయితే కొంచెం ఫ్లోటింగ్ ఉంది, లైన్లో వెయిట్ చేస్తున్నాం. మార్గశిర మాసంలో ఇంకా రష్గా ఉంటుంది. ఇప్పుడు కాబట్టి కొంచెం తక్కువ జనాలే ఉన్నారు. అప్పుడైతే బాగా జనాలు ఉంటారు. లైన్లో మా బుడ్డోడు వాళ్ళ బావతో ఆడుకుంటున్నాడు, ముచ్చట్లు పెట్టాడు. మా బుడ్డోడు పైకి చూస్తూ నాన్న గంట కొడతాను అని చెప్పి అంటున్నాడు. అది నీకు అందదురా, కొట్టద్దు అని చెప్పి అంటున్నాడు. రష్గా ఉండడం వల్ల దర్శనం అయితే లేట్ అయింది.
మా బుడ్డోడైతే లైన్లో బాగా ఎంజాయ్ చేశాడు. మా బుడ్డోడు పక్క లైన్లో పాప ఉంటే ఆ పాపకి హాయి హైఫై సెకండ్లు అన్నీ ఇచ్చి సరదాగా ఆడుకున్నాడు. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు ఇక్కడే ఇదే బావిలో వెలిచారు. అందుకే అమ్మవారు వైజాగ్లో బాగా ప్రసిద్ధి చెందారు. మొత్తానికైతే అమ్మవారి దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ మనమే స్వయంగా పాలాభిషేకం చేయొచ్చు. పసుపు కుంకుమ డైరెక్ట్గా అమ్మవారికి మనమే స్వయంగా వేయచ్చు. భక్తుల కోరికలను తీర్చే తల్లి శ్రీ కనకమహాలక్ష్మి. ఈ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొత్తానికి దర్శనం అయితే అయ్యింది. లైన్లో వెయిట్ చేసినప్పుడు అందరికీ ప్రసాదం టోకెన్స్ అయితే ఇచ్చారు. ఆ తల్లి ప్రసాదం దొరకడమే అదృష్టం, ఎవరొద్దు అనుకుంటారు. అందుకే మేము తీసుకున్నాం. ఆ తల్లి ప్రసాదాన్ని తినడానికి అయితే వచ్చేసాం. ఇక్కడ కూడా కొంచెం ఫ్లోటింగ్ అయితే ఉంది, వెయిట్ చేస్తున్నాం. అమ్మవారి ప్రసాదం కదా. మా బుడ్డోడు అమ్మవారి ప్రసాదం లడ్డూని తింటున్నాడు. ఆ అమ్మవారి ప్రసాదం కోసం అయితే లోపలికి వచ్చేసాం. ఆ తల్లి ప్రసాదం చాలా రుచిగా ఉంది, కమ్మగా ఉంది. ఆ తల్లి ప్రసాదం తినేసి మేము స్టార్ట్ అయ్యాము. సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన అనకాపల్లిలో చాలా ప్రసిద్ధి చెందిన శ్రీ నూకాలమ్మ తల్లి గుడికైతే వచ్చేసాము. ఈ అమ్మవారు భక్తులకు నూకలు అంటే ఆహారం ప్రసాదించే తల్లి కాబట్టి శ్రీ నూకాలమ్మ తల్లిగా పేరొందారు. అలానే ఈ అమ్మవారిని వేపాకుల కల్పవల్లి అని కూడా అంటారు. ఈ అమ్మవారి గుడి కట్టి 55 సంవత్సరాలు అవుతుందని మన పూర్వీకులు చెబుతున్నారు. గుడి ఎంట్రన్స్లో అమ్మవారి పాదాలు. గుడి లోపలికైతే వచ్చేసాం. అమ్మవారు నూకాలమ్మదేవి. అమ్మవారి గుడి రెనోవేషన్లో ఉంది. రెనోవేషన్లో ఉండడం వల్ల పక్కన ఇంకో విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ దర్శనమిస్తున్నారు. మేము అనుకోకుండా గుడి దర్శనానికి వచ్చాం. అందుకే ఆ అమ్మవారికి పసుపు కుంకం ఇచ్చి దర్శనం చేసుకొని వచ్చాము. భక్తులందరూ అమ్మవారికి పప్పన్నం, గారెలు, బూర్లు, కోడిని చూపించి ఆ కోడి కోసి అమ్మవారికి వండి నైవేద్యంగా పెట్టి తినేసి వెళ్తారు. ఈ విధంగా మా కుటుంబ సభ్యులకి ఆ నూకాలమ్మ తల్లి ఆశీస్సులు అయితే అందాయి.
మీకు అందాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching.